బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగామకు వచ్చారు ఇద్దరు బాలికలను ట్రాప్ చేసి అత్యాచారం చేశారు యువకులు. తర్వాత బాలికలను సైదాబాద్ పునరావాస కేంద్రం దగ్గర వదిలి వెళ్లారు దుండగులు. విషయాన్ని అధికారులకు చెప్పారు బాలికలు. 5 యువకులను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు సైదాబాద్ పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లపై 5 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ పునరావాస కేంద్రం నుంచి పారిపోయి జనగామకు వచ్చారు ఇద్దరు బాలికలను ట్రాప్ చేసి అత్యాచారం చేశారు యువకులు. తర్వాత బాలికలను సైదాబాద్ పునరావాస కేంద్రం దగ్గర వదిలి వెళ్లారు దుండగులు. విషయాన్ని అధికారులకు చెప్పారు బాలికలు. 5 యువకులను అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల్లో ఎక్కువగా పోక్సో యాక్ట్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మొన్న గురువన్నపేట ఘటన మరవక ముందే మరొక సంఘటన కూడా జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. దాదాపు బస్టాండ్కు అతి సమీపంలో డీసీపీ ఆఫీసు కార్యాలయం పక్కనే, ఇటు పోలీస్ స్టేషన్కు కూడా కొద్ది కూతవేడు దూరంలోనే ఇక్కడ జరిగింది. దాదాపు 5 యువకులు ఇద్దరు మైనర్ బాలికలను కూడా అత్యాచారం చేసినటువంటి ఘటన జనగామ జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రస్తుతానికైతే కేక్ హబ్ బేకరీలోనే జరిగింది. గత నెల జరిగినటువంటి సంఘటన. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరికి తెలియలేదు. కొంత వివరాలని కనుక పరిశీలించినట్టయితే ఈ బేకరీలోనే దాదాపు కొద్ది రోజుల క్రితం కూడా కొంతమంది యువకులు, అంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ ఇదే బేకరీలో కూడా అత్యాచారం చేసినటువంటి సంఘటన కూడా జరిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక ఒక్కసారి పరిశీలిద్దాము. అయితే ఒక్కసారి ఇక్కడ పక్కనే ఇది, ఎందుకంటే ఈ పిల్లల్లో కూడా ఒక భయం లేకుండా పోతుంది. ఈ వివరాలని కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈ 5 యువకులు కూడా దాదాపు గత నెల 25వ తారీఖున ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక 2 యువతులు ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళను గత కొద్ది రోజులుగా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతున్నారని తెలిసింది. ఆ గంజాయికి అలాగే డ్రగ్స్కు బానిసలు అయినట్టు కూడా కొంతమంది సమాచారం చెప్తున్నారు. దీనికి సంబంధించి బాలికల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను హైదరాబాద్లోని ఒక రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అయితే అక్కడ ఉండలేక ఆ కిటికీలు, ఆ గ్రిల్స్ పగలగొట్టి అక్కడ నుంచి గోడ దునికి తప్పించుకొని బయటపడి 25వ తారీఖు రాత్రి ఇక్కడ జనగామ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అందులో ఒక అమ్మాయిది మాత్రం, ఒక మైనర్ బాలికది మాత్రం జనగామ జిల్లా కేంద్రము, మరొక అమ్మాయి హైదరాబాద్కు చెందినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇద్దరు హైదరాబాద్లోని రీహాబిలిటేషన్ సెంటర్లోనే పరిచయంగా ఉన్నట్టుందిగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఒక యువతి ఉందో ఆమె ముందే నాగరాజుకు కూడా పరిచయం అని చెప్పి అంటున్నారు. ఈ నాగరాజుకు రాగానే, హైదరాబాద్ నుండి జనగాం రాగానే నాగరాజును కలిసింది. ఆ నాగరాజు తన మిత్రులకు కూడా ఫోన్ చేశారు. ఆ రాత్రి వచ్చిన తర్వాత వాళ్ళను ఒక షెల్టర్ మేము కల్పిస్తాము, ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారన్నటువంటి వాళ్ళకు మాయమాటలు చెప్పించి 2 మైనర్ బాలికలను కూడా ప్రస్తుతానికి ఈ బేకరీకే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రాత్రి అంతా ఇక్కడే మీ బాలికలను ఇక్కడే ఉండి అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. 5 కలిసి ఆ తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కు ఎలా వెళ్తారు, మేము డ్రాప్ చేసి వస్తామని చెప్పి మళ్ళీ ఆ 2 బాలికల్ని కూడా కారులో ఎక్కించుకొని అక్కడి నుండి హైదరాబాద్ తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆలేరుకు వెళ్ళిన తర్వాత మరొకసారి కూడా ఒక ఆలేరులోని ఒక గెస్ట్ హౌస్లో అక్కడ కూడా మరోసారి అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు, వీళ్ళు అక్కడి నుండి హైదరాబాద్లోని రీహాబిలిటేషన్ సెంటర్కి అత్యాచారం జరిగిన తర్వాత వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నించగా ఒక్కసారి వాళ్ళను గద్దించడంతో వీళ్ళు ఉన్నటువంటి వివరాలు కూడా మొత్తం చెప్పినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్కి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందన్నటువంటి ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ బాలికలను తీసుకొని అక్కడ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించినటువంటి ఆ పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని వెంటనే జనగామకు హుటాహుటిగా చేరుకొని ఇక్కడికి జనగామకు వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఆ నిందితులు 5గురిని కూడా వీళ్ళను అరెస్ట్ చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్లపై ఫోక్సో యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా వారు సమాచారం అందించారు. అక్కడ తాము అందులో ఒక అతను పాన్ షాప్కు నిర్వహిస్తుంటాడు, మరొక అతను మాత్రం నాగరాజ్ అనేటువంటి వ్యక్తి ప్రధాన నిందితుడు ఎవరైతున్నారో అతను ఇదే బేకరీ నిర్వహిస్తుంటాడు. మిగిలిన ముగ్గురు కూడా కొద్దిగా ఒకతను కారు రెంటల్కి ఇస్తూ ఉంటారు అనేటువంటి కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్కు ఇస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్. అంటే వీళ్ళు 5గురు ఎప్పటికీ మధ్యలో తరచూ గోవా లాంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంటారని తెలిసింది. వీళ్ళు 5గురు ఏ పని చేసినా కలిసే చేస్తారన్నటువంటి విషయాలు కూడా జనగామ జిల్లాకు సంబంధించి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక నియోజకవర్గ కేంద్రంలో చూసినట్టయితే జనగామ నియోజకవర్గంలోనే ఉంది గురువన్నపేట. ఆ తర్వాత ఆ సంఘటన తర్వాత మరొక సంఘటన కూడా చిట్యాలలో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. మరొక ఫోక్సో యాక్ట్ కూడా అక్కడ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా కేంద్రానికి చెందినటువంటి 5గురు నిందితులు కూడా జనగామ జిల్లా కేంద్రానికి చెందినటువంటి వారు. వీరు దాదాపు హైదరాబాద్లో పాటు కొంత అంటే గత కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మాయితో కూడా పరిచయం ఉందన్నట్టుగా వాళ్లకు పోలీసులకు సమాచారం అందింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు మాత్రం తీవ్రంగా దీన్ని నమోదు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఒకవేళ వీళ్ళపై తీవ్రంగా కేసులు నమోదు చేసిన తర్వాత కూడా వీళ్ళపై యాక్షన్లు సరిగా తీసుకోలేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పి జనగామ జిల్లా వ్యాప్తంగా కాకుండా గత కొద్దిగా గురువన్నపేట సంఘటన తర్వాత అనేక మంది కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే కూతవేటు దూరంలో లేదు. మనం చూస్తున్నటువంటి ఆ బేకరీ ఇక్కడ మనం చూస్తున్నాము, దాని పక్కనే కూడా డీసీపీ ఆఫీసు ఉన్నది. కానీ పిల్లల్లో కూడా అంటే పోలీసులు ఇవన్నీ ఏం చెప్పరు, కానీ వాళ్ళకేందంటే కనీసం పోలీస్ స్టేషన్ పక్కనే కూడా మేము ఉన్నాము, ఒక డీసీపీ కార్యాలయం ముందు పక్కనే ఉన్నామన్నటువంటి కనీసం భయం కూడా ఇక్కడ వీళ్ళని లేకపోతుందంటే వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 5గురు నిందితులతో పాటు ఆ 2 యువతులు కూడా డ్రగ్స్కు బానిసయ్యారని చెప్పి అంటున్నారు. గంజాయికి కూడా అలవాటు ఉందని చెప్పి అంటున్నారు. ఆ గంజాయి అలవాటులో భాగంగానే వీళ్ళను రీహాబిలిటేషన్ సెంటర్కు కూడా తరలించారు. ప్రస్తుతానికైతే ఈ రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించిన తర్వాత వాళ్ళలో ఎట్లాంటి మార్పు రాకపోను వీళ్ళలో ఒక రకమైనటువంటి తెగింపు ధోరణి అనేది రోజు రోజుకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే గంజాయి కేసులు కూడా ఎక్కువగా నమోదవుతుండడంతో ఇక్కడ అటువంటి ఆ గంజాయి కేసుల వల్లనే వీళ్ళు స్పృహ కోల్పోయి మానసిక స్థితులు కూడా కోల్పోయి విచ్చలవిడిగా విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారనేది కూడా తెలుస్తుంది. ఇప్పటివరకే వరంగల్ సిపి కూడా ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా వరంగల్ సిపి కూడా చెప్పారు. ఎందుకంటే ఎక్కడైనా సరే డ్రగ్స్ కూడా బానిస కావద్దు, యువతులు అలర్ట్గా ఉండాలి, అలాగే గంజాయి కూడా ఎక్కడున్న ఉక్కుపాదంతో మోపుతామని చెప్పి చెప్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకు గంజాయి ఎట్లా సరఫరా అవుతుందన్నది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరము. ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల వల్లనే ఇట్లాంటి విపరీత ధోరణులతోటి అత్యాచారాల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితులే నిలుస్తుంది. ఇక్కడ స్టేషన్ కన్పూర్లో మొన్న జరిగినటువంటి యువకుడు కూడా గంజాయికి అంటే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుడు కూడా కొంత గంజాయి సేవించినట్టుగా కొంతమంది స్థానికులు కూడా సమాచారం అందించారు. అతను డబ్బులు చెల్లించలేకపోవడం వల్లనే గంజాయికి డబ్బులు చెల్లించలేకపోవడం వల్లనే భయానికి గురై మానసిక క్షోభ అనుభవించి తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కొంత విశ్వసనీయ సమాచారం కూడా తెలిసింది. కానీ ఇక్కడ కొంత యువకుల మీద పట్టింపు లేకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ యువకులు అలాగే యువతులు వీళ్ళిద్దరు కూడా అంటే ఏ సంఘటన జరిగినా కానీ ఇటువంటి రేప్ కేసులు అలాగే అత్యాచార ఘటనలే వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా పోలీసులు కూడా కొంత ఉదాసీనత వ్యవహరించకుండా ఖచ్చితంగా వీరిపై తీవ్రమైనటువంటి చర్యలకు ఉపక్రమించాల్సిందిగా ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ మరోసారి ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, ఆ శిక్షలు కూడా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ భయం అనేది యువకుల్లో కలిగినప్పుడే మరోసారి ఇటువంటి చర్యలకు ఉపక్రమించాలంటే కూడా వాళ్ళ భయానికైనా కొద్ది వెనక్కి తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డ్రగ్స్ అలాగే గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుండడం వల్ల వాటికి బానిసైన ఆ మత్తులోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది మాత్రం యథార్థంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.